ఈరోజు మీకు ఒక డిఐవై చూపిస్తాను, ప్లాంట్ రిలేటెడ్. యాక్చువల్గా మనం ఇంట్లో మొక్కలు అవి పెట్టుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. సో దానికి మనం ఆన్లైన్లో ఇలా ప్లాంట్ రిలేటెడ్ కుండీలు అవి కొంటాం కదా. సో ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అలా కాకుండా మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ప్లాంట్ కుండీలు అనేది తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే ఇది ఒక ప్లాస్టిక్ బాటిల్ అండి, మనం ఇంట్లో ఉండేది బాటిల్. సో లైక్ ఈ బాటిల్ తీసుకుని మనం మనకు నచ్చిన డిజైన్స్ చేసుకోవచ్చు, మనకి డ్రాయింగ్ చేసుకోవచ్చు. సో అలాంటివన్నీ వేసుకుని మనం ప్లాంట్స్ అని వాటర్లో వేసుకుని పెట్టుకోవచ్చు అన్నమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనికి ఈ మనీ ప్లాంట్ అనేది ఇలా బాగా గ్రోత్ అయింది కదా. సో డౌన్ కానీ వచ్చేస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ స్టిక్ యూస్ చేసి దీన్ని సపోర్ట్ ఇవ్వడానికి యూస్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ ఉన్నాయి కదా మొత్తం ఈ రెబ్బలన్నీ, దీన్ని ఇలా పెడితే క్లమ్జీగా ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఇలాంటి ఒక స్టిక్ ఉంటుంది కదా, ఈ స్టిక్ని తీసుకుని నేను దీన్ని సపోర్ట్ ఇవ్వడానికి యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఈ స్టిక్ను వీటికి ఇలాగా అటాచ్ చేసి ఈ కొమ్మల్ని ఇలా ఈ కొమ్మలు ఉన్నాయి కదా దీనికి స్టిక్కి అటాచ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా ఈ కొమ్మల్ని ఇలా అటాచ్ చేస్తే మనకి బాగా నీట్గా ఉంటాయి, క్లమ్జీగా ఉండకుండా నీట్గా సపోర్ట్ అనేది ఉంటుంది వీటికి. సో ఈ సపోర్ట్ ఇవ్వడానికి నేను ఒక రబ్బర్ బ్యాండ్ అనేది యూస్ చేస్తాను. మనకి రబ్బర్ బ్యాండ్స్ మనకి కొత్తిమీర మార్కెట్ నుండి తెచ్చుకునేటప్పుడు ఆకుకూరలు అవి తెచ్చుకుంటాం కదా, వాటి నుండి వచ్చిన ఈ రబ్బర్ బ్యాండ్లు ఇవి. సో ఇలా ఈ రబ్బర్ బ్యాండ్లు వీటికి పెట్టామంటే మనకి స్టిఫ్గా ఉండి మనకి మనీ ప్లాంట్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇది సపోర్ట్ ఇవ్వడం వల్ల మనం నచ్చిన చోట పెట్టుకుని మంచిగా ఇలా పెంచుకోవచ్చు మనీ ప్లాంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.